నంద్యాల పట్టణంలోని స్థానిక సాయిబాబా నగర్ నుండి రైల్వే స్టేషన్ నాగలింగేశ్వర స్వామి దేవాలయం కొరకు 60 అడుగుల రోడ్డు వెడల్పు చేయడం జరుగుతుందని మున్సిపల్ అధికారులు ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. సాయిబాబా నగర్ కాలనీకి చెందిన ప్రజలు న్యాయం చేయాలంటూ ప్రజా పరిష్కార వేదికలో అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు మాట్లాడుతూ సాయిబాబా నగర్ ఆర్చి నుండి రైల్వే స్టేషన్ నుండి రోడ్డు నుండి 60 అడుగుల వెడల్పుతో ప్రతిపాదన ఉన్నట్లు తెలిపిందన్నారు. ఈ సందర్భంగా ఇప్పుడున్న 40 అడుగుల రోడ్డు వల్ల ట్రాఫిక్ సమస్యలు గాని రాకపోకలకు ఇబ్బందులు గాని మాకు లేవు. సాయంత్రం కాలేజ్ బస్సులు వచ్చినప్పుడు 2 బస్సులు ఎదురెదురుగా వచ్చిన ట్రాఫిక్ సమస్యలు రాలేదు. ఇక్కడ నివసిస్తున్న వారిలో 30-40 సంవత్సరాల కిందట గిద్దలూరు చుట్టుపక్కల ప్రాంతం నుండి వలస వచ్చి స్థిర నివాసం ఉంటున్న మధ్యతరగతి ప్రజలు రోడ్డుకు 2 వైపులా ఉన్న ఇళ్లకు గాని మొదటి అంతస్తు ఉన్న ఇళ్లకు గాని పైకి పోవు మెట్లు ముందు వైపే ఉన్నవి. ఈ వెడల్పు వలన మెట్లు 10 అడుగుల వరకు ఇల్లు 10 అడుగుల పాపులు పోతాయి. దీని వలన దాదాపు 40 లేక 50 షాపులు 60 లేక 70 ఇళ్లు దెబ్బతిని మిగిలిన భాగం కూడా పనికి రాకుండా ధ్వంసం కలవు. ఈ షాపులో వ్యాపారం చేస్తున్న చిన్న వ్యాపారులు చాలా నష్టపోతారు. ఏమంటే అంత చిన్న చిన్న ఫ్యామిలీ అప్డేట్ చేశారు. మామూలుగా టౌన్ ప్లానింగ్ అమౌంట్ అంటే నంద్యాల మున్సిపాలిటీ వాళ్ళు నోటిఫికేషన్ దయచేసి ఇబ్బంది కలగకుండా 40 అడుగులు యాజిటీస్ అట్లే ఉంచాలి. మేము ఎందుకంటే సపరేట్ ఏదో వీడియో కాల్ నేను సాయిబాబా నగర్ నివాసిని. గత 10 ఏళ్ల నుంచి నేను సాయిబాబా నగర్ లో ఉంటున్నాను. మాకు టౌన్ ప్లానింగ్ 40 అడుగుల ద్వారా హౌస్ అప్రూవ్ అయ్యింది. నాది బాబుల్ రెడ్డి బిల్డింగ్ లేఅవుట్ అప్రూవల్ బిల్డింగ్. ఇప్పుడు పూర్వము 40 అడుగులు టౌన్ ప్లానింగ్ అప్రూవల్ ఉన్నది. ఇప్పుడు 60 అడుగుల టౌన్ ప్లానింగ్ గా అప్రూవల్ అయిందని మాకు నోటీస్ ప్రకటన చేసినారు. దీనికి గాను 7వ తేదీ మీ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే మాకు తెలియజేయవలసిందిగా మున్సిపల్ కమిషనర్ వాళ్ళు మాకు నోటిఫై చేసినారు. మేము వెళ్ళి అభ్యంతరం తెలిపినాము. సార్ ఇట్లా మేము 136 మంది హౌసెస్ ఉన్నాయి, షాప్స్ ఉన్నాయి, ఖాళీ ప్లేసెస్ ఉన్నాయి. ఆల్ ఆర్ ఎఫెక్టెడ్ బై రోడ్ వైండింగ్ ద్వారా మేము ఇబ్బంది పడుతున్నాము అని మీ ద్వారా తెలియజేస్తున్నాము. యాజ్ ఇట్ ఈజ్ 40 అడుగుల రోడ్డు ఏ విధంగా ఉంటే మేము అందరము బాగా ఉంటాము. 60 అడుగులు అంటే ఆ రూట్న అంటే సాయిబాబా నగర్ ఆర్చి నుంచి రైల్వే స్టేషన్ దగ్గర వరకు ఏ విధమైనటువంటి హెవీ లోడ్స్ వెహికల్స్ కానీ బస్సెస్ కానీ ఏముండవు. ఓన్లీ కాలేజ్ బస్సెస్. ఎప్పుడు రైలు వస్తుందో అప్పుడు ఆటోలు మొత్తం ఓన్లీ తిరుగుతాయి అంతే తప్ప ఆ రూట్న ఏ విధమైనటువంటి ట్రాఫిక్ అనేది లేదు. మేము కూడా అభివృద్ధిలో పాలు పంచుకుంటాము. మా సెల్ఫ్ అని మేము ఈ పోరాటం చేయటం లేదు. 40 అడుగుల రోడ్డు ఏ విధంగా ఉందో ఆ విధంగా ఉంచండి. మీరు పట్టణాభివృద్ధి అని 60 అడుగులు చేసి దాంట్లో పార్కింగ్ డివైడ్ కానీ ఒక 10 అడుగులు, ఫుట్పాత్ కానీ ఒక 3 అడుగులు, ఇక్కడ ఫుట్పాత్ 3 అడుగులు, మళ్ళా వెహికల్ పార్కింగ్ ఒక 5 ఫీట్ అని అన్ని పోతున్నాయి సార్. మా ఇల్లు పడగొట్టుకొని డివైడర్లకు ఇవ్వాల్సిన అవసరము ఏ విధమైన నా స్వలాభం కోసం నేను ఇదే మాట్లాడటం లేదు. ప్రజలందరి కోసం మేము తెలియజేస్తున్నాము. నమస్కారం. నేను సాయిబాబా నగర్ వాసినండి. ఆ ఏరియాలో హెవీ ట్రాఫిక్ అంటూ ఒక స్కూల్ బస్సెస్ వచ్చే టైము, తర్వాత వచ్చేసి రైల్వే స్టేషన్కి వచ్చే రైల్ టైమింగ్స్ తప్పితే వేరే టైంలో ఉండడం లేదు. 40 అడుగులు అదే విధంగా ఉంచితే కొద్దిగా బాగానే ఉంటుంది. 60 అడుగులు చేసే లోపల అంతా ఇబ్బందులు తప్పితే వేరే ఏమి ఉండవు. 60 అడుగులు చేసే లోపల చాలా 136 మంది ఫ్యామిలీస్ చాలా సఫర్ అవుతారు. అందరూ ఇబ్బంది పడి దాన్ని ఇబ్బంది పెట్టే బదులు ఉన్నదాన్ని అదే విధంగా ఉంచితే బాగుంటుందని కోరుకుంటున్నాను.